మాతృదేవోభవ యూట్యూబ్ ఛానల్ శ్రీధరయ్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకందరికీ స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మనము వార్తాలలో భాగంగా 28/1/2024 నుండి 3వ తారీఖు 2వ నెల అంటే ఫిబ్రవరి 24 వరకు తులారాశి వారికి ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచారం చేస్తున్నాయి, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు తులారాశి వారికి తృతీయంలో కుజుడు, బుధ, శుక్ర 3 గ్రహాలు సంచారం చేస్తున్నాయి. ఇందులో కుజ శుక్ర ఈ 2 గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. కానీ బుధుడు మాత్రం తృతీయంలో అనుకున్నటువంటి శుభ ఫలితాలు ఇవ్వజాలలో ప్రతికూలమైన ఫలితాలు ఇస్తాడు. అవేంటనే తెలుసుకుందాము. అలాగే చతుర్థంలో రవి సంచారం జరుగుతోందండి. ఇది కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే పంచమంలో శని సంచారం జరుగుతోంది. శని కూడా పంచమంలో సంచారం శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అట్లాగే షష్టమంలో 6వ స్థానంలో రాహు సంచారం జరుగుతోంది. ఇది కూడా చాలా శుభపరిణామాలు ఇస్తూ ఉంటుంది. అట్లాగే సప్తమంలో గురు సంచారం జరుగుతోంది. ఈ గురు సంచారం కూడా మంచి శుభఫలితాలు ఇస్తుంది. ఈ పంచమంలో శని అనేటప్పుడు స్వక్షేత్రంలో ఉన్నందున శుభఫలితాలు ఇస్తుంది. అట్లాగే ఆ స్థాన ప్రభావం కారణంగా కొంత అశుభ ఫలితాన్ని కూడా మనకి ఇచ్చేటువంటి అవకాశం లేకపోలేదు. చేత ఇప్పుడు ఏ స్థానంలో కేతు సంచారం జరుగుతోంది, అది కూడా మనకి సుఫలితాన్ని ఇవ్వజాలదు. మొత్తంగా తీసుకున్నట్టయితే చంద్రుడిని పక్కన పెడితే ఇక 4 గ్రహాలు పూర్తి సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇక శని తీసుకున్నట్టయితే మనకి 50% పైన మనకి సుఫలితాలు ఇచ్చే అవకాశమే ఉన్నది. ఇక బుధ, రవి, కేతువు ఈ 3 గ్రహాలు కొంత శని పూర్తిగాను, శనీశ్వరుడు ఒక కొంత భాగం మాత్రం అశుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం జరుగుతూ ఉన్నది. అందుచేత ఇప్పుడు అలా అని చెప్పి మీరు కంగారు అంత సంతోషపడాల్సిన అవసరం ఏమీ లేదని చెప్పుకున్నాం కదా, ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే. ఇప్పుడు ఈ తృతీయంలో కుజుడు ఉండడం ద్వారా మనకి కుజుడికి సంబంధించినటువంటి అనేక విషయాల్లో మనకి ఒక మాట తీరులో కానీ, ఒక గాయాలు తగలకుండా ఉండటంలో కానీ, మన మాట నెగ్గటంలో కానీ, అంటే నలుగురు కూర్చున్నప్పుడు మన మాటకే ప్రథమతా మూలం రావటం కానీ, ఇట్లాంటి ఒక నాయకత్వ లక్షణాలన్నీ బయటపడటం కానీ, ఇవన్నీ కూడా మనకి కుజుడు ద్వారా సంక్రమిస్తూ ఉన్నాయి. ఇకపోతే 3లో శుక్రుడు, తృతీయంలో శుక్రుడు ఉండటం కూడా మనకి చాలా శుభ పరిణామాలు చూపిస్తూ ఉంటాడు. ఆయన మన భోగాలని చక్కగా అనుభవిస్తాము. మనం ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతాము. సంగీతం కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, ఏ లలిత కళలు కానివ్వండి, మనం మిగతా ఏ సుఖాన్ని తీసుకున్నప్పటికీ కూడా మనం చాలా చక్కటి సుఖాలను అనిపించే అవకాశం మనకి శుక్రుడు కనిపిస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుడు మాత్రం కొంచెం మనకి సరి అయినట్టు అవకాశం, అదే మనం సుఫలితాలు కలిగే అవకాశం ఆయనకి కలగేయట్లేదు. ఆయన కొంచెం ప్రతికూలమైనటువంటి తృతీయ స్థానం కాబట్టి బుధుడు కొంచెం ఆయన మనకి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. బుద్ధి సరిగా పనిచేయకపోవటము, అంటే పొద్దుట ఆలోచించింది సాయంత్రం ఆలోచించకపోవటము. అట్లాగే ఆయన కార్యకర్తల్లో తీసుకున్నట్టయితే వ్యాపారం కానీ, వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడైనా సరే కొంచెం ఆ మాటలో కొంచెం తేడా రావటము, మన మాటకు వాళ్ళు అఫెండ్ అవ్వటము, వాళ్ళ మాటకి మనము అఫెండ్ అవ్వటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలు కొంతవరకు మనకు బుధుడి వల్ల జరుగుతూ ఉంటాయి. మన పిల్లలు కానీ మనం కానీ ఇంకా ఏదైనా చదువుతూ ఉన్నట్టయితే, డిస్టెన్స్ కావచ్చు, లేకపోతే పిల్లలైతే స్కూల్ వెళ్తుంటారు, ఇట్లాంటి చదువులు ఏమైనా చదువుతూ ఉన్నప్పుడు కూడా మనకి ఈ వారంలో కొంచెం చదువు ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు, జ్ఞానం సరిగా పనిచేయక. ఇక చతుర్థంలో రాహు, చతుర్థంలో రవి సంచారం జరుగుతోందండి. ఈ 4వ స్థానంలో రవి సంచారం కూడా మనకి శుభ ఫలితాలు ఇవ్వదండి. అది క్షేత్రం కూడా ఇక్కడ ఉండదనుకోండి. కానీ రవి సంచారం కూడా చతుర్థంలో మనకి ఆ స్థానానికి సంబంధించినటువంటివి ఆయన ఫలితాలు కానీ ఉండవు. చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే
మన ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ కూడా రావచ్చు అది. అట్లాగే మన ఇంటి విషయంలో కూడా మనం అంతగా తలదూర్చ చిన్న చిన్న విషయాల్లోనూ మన గృహాలకు సంబంధించినటువంటి విషయాల్లో 4వ స్థానం కాబట్టి మనం తలదూర్చకుండా కొంచెం డిస్టెన్స్ వారం రోజులే కాబట్టి కొంచెం మెయింటైన్ దూరం చూసి చూడనట్టు వదిలేయటము, కొంచెం దూరంగా జరగటం అనేటువంటిదే కొంచెం దీనికి సరి అయినటువంటి మార్గంగా కనిపిస్తూ ఉన్నది. ఇక పంచమంలో కనుక మనం శని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా మనకి శని స్వక్షేత్రం చేత 3/4 భాగం మనకి మంచి ఫలితాలు ఉన్నప్పటికీ పంచమ స్థాన ప్రభావం కూడా కొంత ఉంటుంది. అంచేత అది చాలా తక్కువగానే కానీ మిగతా విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఆయుర్దాయ విషయంలో కానీ మనసు ఉత్సాహంగా ఉండటంలో కానీ పూర్వపుణ్య ఫలితంగా ఉండటం కానీ మరొకటి కానీ ఏదేమైనప్పటికీ ఈ మనకి ఇక్కడ 5వ స్థానంలో శని ఒక రకంగా 3/4 ప్రభావం మనకి మంచి చేస్తాడు. ఒక వంతు స్థాన ప్రభావంగా మనకి కొన్ని దుష్పరిణామాలు చిన్నవి పెద్ద భయంకరం ఏం కాదు అటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఆయన ద్వారా ఉన్నది. అలాగే షష్టమంలో రాహు యొక్క ఆయన పూర్తి సహకారాలన్నీ మనకి అందిస్తూ ఉంటారు. ఆయన ఏ విషయంలో అయినా సరే, ఆరోగ్య విషయంలో కానీ, రుణం రాబట్టడం, చిన్న డబ్బులు రావడంలో కానీ, లేదా మనం ఎవరన్నా పడుకుంటే వాళ్ళు మనకు రుణం ఇవ్వటం కానీ, అలాగే గాయాలు అవ్వకుండా కానీ, అప్పులు అవ్వకుండా ఇట్లాంటి చాలా విషయాల్లో మనకి రాహు పరిపూర్ణమైన సహకారాన్ని అందిస్తూ ఉంటారు. అట్లాగే 7వ స్థానంలో గురువు సంచారం అది కూడా చాలా చక్కటి శుభపరిణామాలను మనకు తెలియజేస్తుంది. ధనాదాయం బాగుంటుంది. వృత్తి వ్యాపారాల్లో మిగతా అన్ని చోట్ల కూడా మనకి కొంచెం మన మాటకి విలువ ఉండటము, అట్లాగే మన మాట నెగ్గటము, ధనం మనం అనుకున్న దానికంటే ₹1 ఎక్కువ రావటము, ఇట్లాంటి వ్యవహారాలన్నీ. అలాగే మన భార్య పిల్లల విషయంలో, మన కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో, సంసారానికి సంబంధించిన విషయాల్లో గురువు యొక్క కృప మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. భార్య పిల్లలు అందరూ కూడా మనం చెప్పినట్టు చక్కగా నడుచుకునే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ తులారాశి వారికి మిగతా రాశుల వారి కంటే ఎక్కువ శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నదండి. ఎందుకంటే 4 పూర్తి శుభ ఫలితాలు ఇస్తున్నాయి. శనీశ్వరుడు కూడా చాలా వరకు శుభ ఫలితాలు ఇస్తున్నాడు. మిగతా 3 గ్రహాలు మాత్రం కొంచెము తక్కువ శుభ ఫలితాలు తక్కువ, అదే ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎగిరి గంతేయాల్సిన పని మీద మామూలుగా మనం చెప్పుకుంటున్నట్టుగానే మన నవగ్రహ ఆరాధన చేసుకోండి. నిత్యం మీరు చేసుకునే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పూజ చేసుకోండి. దేన్ని కూడా మీరు భూతద్దంలో చూడొద్దండి. అద్భుతాలు అయితే జరగవండి. పూర్తి జాతకంతో పాటు దీన్ని మేళవించుకోవాలి. చేసుకుని అప్పుడు మాత్రం చూసుకుంటే అప్పుడు మనకి ఏమి అద్భుతాలు జరుగుతాయో తెలుస్తాయి. అంతవరకు మాత్రం అద్భుతాలు ఏవో జరుగుతాయని ఆశించక్కర్లేదండి. ఇది నా పరిజ్ఞానం సేకరించిన మేరకు మీకు తెలియజేస్తున్నాను. మీరు నిత్యం నవగ్రహ పారాయణ చేసుకోండి. శుభం భూయాత్. మాతృదేవో భవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మనము 28 జనవరి 2024 నుండి 3వ తారీఖు ఫిబ్రవరి 24 వరకు ధనురాశి వారికి గోచార ప్రభావం ఎలా ఉన్నది, ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయి, వారిచ్చేటటువంటి శుభ అశుభ ఫలితాల గురించి తెలుసుకుందాము. అట్లాగే వాటికి పరిష్కారం ఏంటనేది కూడా మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ధనురాశి వారికి రాశిలోనే కుజ, బుధ, శుక్ర 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. రాశిలోని కుజ సంచారం అంతా ఆ శుభ ఫలితాలను ఇవ్వజాలదండి. కొంచెం చిన్న గాయాలు అయ్యేటటువంటి అవకాశము, అట్లాగే మాటలో కటుత్వము, ఒక అహంకార ప్రదర్శన, ఇట్లాంటివన్నీ కూడా మనకి కుజుడు రాశి చక్రంలో జన్మంలో ఉండటం వల్ల జరిగేటటువంటి పరిణామాలు ఈ విధంగా ఉంటాయి. అలాగే రాశిలోనే బుధుడు సంచారం కూడా మనకు సుఫలితాన్ని ఇవ్వదండి. ఆయన కూడా ఎందుకంటే ఆయన జ్ఞానం సరిగా శాస్త్ర సంబంధమైనటువంటి జ్ఞానం సరిగా పనిచేయకపోవటము, ఆలోచన విధానం సరైన పద్ధతిలో లేకపోవటము, ఈ విధమైనటువంటి
వృత్తికారకుడు కూడా కాబట్టి ఆ వృత్తి వ్యాపారాల్లో కూడా కొంచెం మనం అనుకున్న రీతిలో రాణించలేకపోవటం, ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా ఆర్థిక విషయంగా కావచ్చు, లేకపోతే భాగస్వాములతోటి మన మాట విషయాల్లో వ్యవహారాల్లో కూడా ఈ బుధుడి యొక్క రాశి సంచారం వల్ల మనకు సుఫలితాలు ఇవ్వజాలడండి. ఇకపోతే 3 గ్రహాల సంచారం జరుగుతోంది. కుజ బుధ చెప్పుకున్నాము. ఇక శుక్రుని గురించి మనం 3 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అందులో శుక్రగ్రహం మాత్రము మనకి యోగాన్ని మంచి సుఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉన్నదండి. శుక్రుడు జన్మంలో రాశిచక్రంలో జన్మంలోనే ఉండటం ద్వారా శుక్రుడు మనకి మళ్ళీ ఒక టీవీ, ఒక మంచి మాటతనం, ఒక మంచి చక్కటి కళా పోషణ, మంచి సౌకర్యాలన్నీ అనుభవించటం, ఇవన్నీ ఇత్యాది లలిత కళకు సంబంధించి సంగీతం, నృత్యం, మాట అన్నీ కూడా చాలా చక్కగా ఉండటం, ఇతను చూసి 10 మంది కూడా చాలా ఈర్ష్యపడే విధంగా మనకి మెసులుకునే విధంగా శుక్రుడు మనకి అవకాశాలన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇక ద్వితీయంలో రవి కూడా మనకి మంచి ఫలితాలను ఇవ్వజాలడు. ఆయన వల్ల కూడా కొన్ని తండ్రికి సంబంధించిన బాధలు, అంటే ఆయనకు శరీర బాధలు కావచ్చు, మన విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, ధన విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో ఆయన మనకి అడ్డు తగులుతూ ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనబడదు. ఇకపోతే తృతీయలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతున్నదండి. తృతీయలో శని స్వక్షేత్రం కూడాను, అందులోనూ 3వ స్థానంలో ఉన్నంత మూలాన ఈ వారం రోజులు కూడా ఆయన చాలా చక్కటి సహాయ సహకారాన్ని కుటుంబ విషయంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారంలో కావచ్చు, సంసారంలో కావచ్చు, మిగతా లలిత కళల్లో కావచ్చు, ఏ విషయంలో తీసుకున్నప్పటికీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నింటినీ కూడా శని భగవానుడు మనకి ప్రసాదిస్తాడండి ఈ వారం రోజులు కూడా. అలాగే చతుర్థంలో రాహు సంచారం జరుగుతోందండి. చతుర్థంలో రాహు సంచారం కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వజాలదండి. ఏదంటే ఇక్కడ గృహ విషయంలో కొన్ని చిన్ని పాటి తగాదాలు రావటము, అలాగే భూ గృహ విషయాలలో ఏమన్నా పక్కవారితో కానీ వారికి మనకి ఏదైనా చిన్నపాటి ఇరుగు పొరుగు అంటారు కదండి, అట్లాంటి వాటిలో ఏమైనా మనకి వాళ్ళకి మాట తేడా వచ్చే అవకాశం కావచ్చు. అలాగే పిల్లలు చదువు విషయంలో కావచ్చు, అలా చతుర్థ స్థానంలో ఉండే ఫలితాలన్నింటిలో కూడా రాహు యొక్క ప్రమేయం ఉండి మనకి సరి అయినటువంటి శుభపరిణామాలు రావండి. ఇకపోతే పంచమంలో గురు సంచారం జరుగుతున్నది. పంచమంలో గురు సంచారం చాలా మంచి ఫలితాలు ఈ వారం రోజులు కూడా మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తారు. ఆయన మనకి సంసార విషయంగా కానీ, పిల్లల విషయంలో కానీ, మాట విషయంలో కానీ, వృత్తి వ్యాపారాల్లో కానీ, ధన విషయంలో కానీ మనం ఊహించుకున్నటువంటి దానికంటే, మనం ఆశించిన దానికంటే కూడా చాలా చక్కటి శుభపరిణామాలన్నీ అందించడానికి గురు సంచారం మనకి చాలా ఉపయోగపడుతూ ఉన్నదండి పంచమ స్థానంలో. ఇకపోతే దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతోందండి. ఆ కేతు సంచారం కొంచెము మనకి దశమంలో కేతు అంతగా అనుకూలించజాలడు. ఆయన మనకి వృత్తి స్థానంలో, అంటే వ్యాపారం కానీ, ఉద్యోగ విషయంలో కానీ, అటువంటి దగ్గర కానీ కొంచెం చికాకులు కడిగేటువంటి వ్యవహారం ఆయన చేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇవన్నీ చేసి దేవుడి మీద కూడా ఒక్కోసారి మనకి కొంచెం సరిగా దేవుడిని పూజ చేయలేకపోవటం, కొన్నిసార్లు ఏంటో ఎన్ని చేసినా దేవుడు మనకి సహకరించట్లేదు అనేటువంటి భావన కలగటం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం కూడా కేతు వల్ల మనకు కలుగుతూ ఉంటుంది. అవన్నీ మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ మారిపోతాయండి. అవన్నీ శాశ్వతంగా ఉండేవి కాదు. శాశ్వతంగా ఉండవలసిందే. దేవుడి మీద మనకు భక్తి ఎప్పుడు ఉండవలసిందే. ఏదో చిన్నపాటి పెద్దపాటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ చికాకుగా మనం తట్టుకోలేక ఆ సమస్యను తట్టుకోలేని పరిస్థితుల్లో ఏవో మాట్లాడుతూ ఉంటాం. తర్వాత అవన్నీ సర్దుమణిగాక మళ్ళీ చెంపలు వేసుకుంటూ ఉంటాం దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియకుండా. ఇవన్నీ మామూలే. ఇవన్నీ 10 మందికి తెలిసేలాగా ఇప్పుడు ఇందాక అనుకోలేదు, ఇప్పుడు 10 మందికి తెలుసుకునేలాగా చెంపలు వేసుకునేది దేవుడి దగ్గరికి వెళ్తాం, మళ్ళీ స్వామి తప్పు అయిపోయింది అనుకుంటూ ఉంటాం. ఇవన్నీ సహజమైనటువంటివే. దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. మనం ఇందులో మీకు 3 గ్రహాలు, మీకు శుక్రుడు, శని, గురువు ప్రధాన గ్రహాలైనటువంటి 3 గ్రహాలు మీకు చాలా చక్కటి ఫలితాన్ని అందిస్తున్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా అంతగా అనుకూలించకపోయినా కంగారు పడక్కర్లేదు. ఏదైనప్పటికీ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నటువంటి రెమెడీని మాత్రం మీరు మర్చిపోవద్దండి.
ఈ నవగ్రహాలు పారాయణ చేసుకోండి. మీరు నిత్యం పూజించేటటువంటి ఆ దేవుని పూజించుకోండి. వారితో పాటుగా ఖచ్చితంగా రోజు కూడా తల్లిని తండ్రిని పూజించుకోండి. తల్లిని తండ్రిని పూజించకుండా మీరు ఏ పూజలు చేసినా సరే వృధానే. తల్లిని తండ్రిని పూజించుకోండి కంపల్సరీగా. ఆ విధంగా చేసినట్టయితే మీకు అన్ని సుపరిణామాలు ఏర్పడతాయి. అంటే ఇందులో ఏదో భూతత్వంలో చూసుకోక్కర్లేదు, ఏదో అద్భుతాలు జరిగిపోతాయనుకోవద్దు. ఏమీ లేకపోతే ఏదో ఆపదలు ఏదో పెద్దగా వస్తాయని చెప్పి దాన్ని కూడా భూతత్వంలో చూడద్దండి. దీంట్లో అతిశయోక్తునికి కానీ, అతిశయోక్తులు అంటే కొద్దిగా ఉంటే ఇంత దాన్ని ఇంత చేసి చెప్పడం అని అతిశయోక్తి అంటారు. ఈ అతిశయోక్తులు కానీ లేకపోతే అలాగే ఈ అతిశయోక్తి అనేటువంటిది ఈ కష్టాలకు కూడా, అంటే మనకు అనుకూలమైన ఫలితాల విషయంలో కూడా ఏదో ఇంత జరిగేటుంటే ఇంత చెప్పేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేటువంటి అవకాశం ఏమీ లేదు. యథార్థమే చెప్పుకుందాం. ఇది మామూలుగా సృష్టి మొదల నుంచి జరుగుతున్నదే. ఎప్పుడు సమతుల్యం ఉండాలి కాబట్టి కొన్ని అలా జరుగుతుంటాయి. వచ్చే వారంలో మళ్ళీ కొన్ని గ్రహాలు ఎక్కువ గ్రహాలు అనుకూలించే అవకాశం ఉంటుంది, మళ్ళీ తక్కువ గ్రహాలు ప్రతికూలం చూపించేటట్టు ఉంటుంది. ఇది సహజంగా జీవితకాలం అంతా కూడా, ప్రతి మనిషికి జీవితకాలం అంతా కూడా జరిగేటువంటి వ్యవహారమే. దీనిలో పెద్దగా కంగారు పడాల్సిన లేదండి. నేను చెప్పినటువంటి పరిష్కారాలు చేసుకోండి. మీరేంటో జాతకంలో మాత్రం చూపించుకున్నప్పుడు అక్కడ ఏదైనా పెద్ద పెద్ద దోషాలు ఉన్నట్టయితే అప్పుడు జపసాధన చేయించుకోవచ్చు. ఈ చిన్నవాటి కంటికి నవగ్రహాలు చూసుకొని ప్రదర్శన చేయటము, నవగ్రహాలని రోజు మనం చెప్పుకున్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చదువుకోవటము అనేటువంటిది సరిపోతుంది. సోహం భూయాత్.